పీఎంసీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కర్తలకు స్వాగతం సుస్వాగతం. PDMY3 డిసెంబర్ 21 నుండి 31 వరకు జరగబోయే కార్యక్రమాల్లో ఏమేమి ఉండబోతున్నాయి, ఈసారి కార్యక్రమ విశేషాలేంటి మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి నరేంద్ర ముదల్కర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నరేంద్ర గారు నమస్కారం అండి. గురు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి శతకోటి ప్రణామాలు. వెల్కమ్ టు PDMY3 ప్రత్యేక కార్యక్రమం. సార్, ఇప్పటి వరకు చాలా అంటే ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు, ఇప్పుడు PDMY1, 2, ఇప్పుడు జరగబోయేది PDMY3. అసలు ఈ పేర్లు అనేవి ఎందుకు మారుతూ వస్తున్నాయి? పేర్లలో ప్రత్యేకత ఉందా, లేదా సంవత్సరానికి జరగబోయే లేకపోతే జరిగినటువంటి ధ్యాన మహాచక్రాలకే అటువంటి గొప్ప విశిష్టత, ప్రాధాన్యత ఉందా? స్పిరిచువల్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒక సిద్ధి అనేది వస్తుంది. అంటే ఎదుగుదలనే ఒక స్టెప్ ఎక్కిన వాళ్ళ మాత్రం. అలాగా ముందు యజ్ఞాలు చేసాం 99లో ఫస్ట్ యజ్ఞం, ధ్యాన యజ్ఞం కర్నూలులో. అక్కడి నుంచి చూస్తూ వస్తున్నాను, అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. అంటే గ్రూప్ ఫామ్ అయి గ్రూప్ కాన్షియస్నెస్ పవర్ అనేది పెరుగుకుంటూ వచ్చింది. దాన్ని బట్టి ఒక్కొక్క ప్రమోషన్ అది. యజ్ఞాల తర్వాత చక్రాలు వచ్చాయి, చక్రాల తర్వాత ఇప్పుడు యాగం అని వచ్చింది. ఇప్పుడు ఇదంతా యూనివర్సల్ ప్లానింగ్. అది ఒక హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళింది ఇప్పుడు మన సొసైటీ. ఆ రోజుల్లో ఉన్నట్టు లేదు ఇప్పుడు రిసెప్టివ్గా ఉన్నారు జనాలంతా. ఇక్కడ ఏమైందంటే నెగిటివ్ ఫోర్స్కి ఫైట్ చేసే అంత ఎనర్జీని సంపాదించుకున్నాం మనం. ఆ రోజుల్లో మనం చెప్తున్నాం అంటే కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. తక్కువ ఎనర్జీలో ఉండేది PSSM. ఆ ఎనర్జీని పెంచుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అది ఏకదాటిగా పత్రి సార్ పేషెన్స్గా చేసుకుంటూ వచ్చారు. లక్షల మంది గ్రూప్ అయినకు ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయినామో ఆ పవర్ అనేది పెరిగింది. ఇప్పుడు జనాలు మన గురించి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు PDMY జరుగుతుందా అని. అంతే. ఏంటంటే మన కాన్సెప్ట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి మనదంతే. డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్తే చాలు, పట్టుకుంటున్నారు జనాలు. అసలు ఎందుకు చేయాలండి? చెయ్యాలి. ఎందుకంటే సోల్ ఎవల్యూషన్ అనేది జనాలకు యాక్చువల్గా తెలియదు. అది ఎవరికి వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా. చెప్పాలి కదా మనం. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అన్నా కానీ ఎంతో మంది లక్షల మంది ఉన్నారు, బయటికి రారు, ధ్యానం చేసుకుంటున్నారు. మరి ఎందుకు అసలు PDMYకి ఎందుకు రావాలి? కడతాలకి ఎందుకు రావాలి అసలు? కడతాల్ అనేది ఒక ఎనర్జీ స్పాట్ అయిపోయింది ఇప్పుడు. అది అందులో శక్తి స్థలం ఉంది, అక్కడ ఆ పిరమిడ్ ఉంది. అరుణాచలం ఎందుకు వెళ్తాం మనం? శివాలయాలు లేవా మన కాలనీస్లో? టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద టెంపుల్స్కి ఎందుకు వెళ్తున్నాము? శ్రీశైలం ఎందుకు వెళ్తాము? కనకదుర్గ దగ్గర ఎందుకు వెళ్తాము? అవి హయ్యర్ డైమెన్షన్ ఎనర్జీస్ అవి. కడతాల్ అనేది టోటల్గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక మదర్ ల్యాండ్. అది ఇప్పుడు ఆ వరల్డ్లో పోవాలి. ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ 10 రోజుల్లో 2-3 రోజులన్నా అటెండ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అక్కడ పెట్టే భోజనం మనం ఆరగించాలి. ఆ భోజనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. భోజనము, అక్కడ కాన్సెప్ట్స్, ఏ పాయింట్తో జీవితం మారిపోతుందో తెలియదు. రకరకాల మాస్టర్స్ వస్తారు, అనుభవాలు చెప్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు అవుతాయి. ఏదో బర్డన్ లాగా ఉండదు, సెలబ్రేషన్సే అవి. సెలబ్రేషన్లో ఎంటర్టైన్మెంట్ చూపించారు పత్రి సార్. అందులో సంవత్సరం అంతా చేసిన వర్క్ అంతా ఒక చోట సంబరాలుగా చేస్తున్నాం. అక్కడ అందరూ అసలు ఎంతమంది, ఎవరెవరు, ఏ ఊర్ల నుంచి ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. ఒక డేటా వచ్చేస్తుంది మనకు. సొసైటీ ఈ సంవత్సరం అంతా వదిలేసి ఓన్లీ 11 days చేసినంత మాత్రాన్ని మొత్తం మారిపోతుందంటారా? మారిపోవాలని కాదు, మన ప్రయత్నం అంతే. కొంతమంది ఎంతో మంది యాడ్ అవుతారు ఆ ప్రోగ్రామ్తో, చూద్దామని వస్తారు. ఇప్పుడు పాత మెడిటేటర్స్ ఈ ఎంపుడు బావలు, బామర్దులు, ఫ్రెండ్స్, ఎవరికో అట్లా తిరిగి వద్దామని తీసుకొస్తారు. అక్కడ వచ్చాక ఏ పాయింటో ఏదో చూసి వాళ్ళు అవ్వచ్చు. బగబగ మండే మంటల్లో తడిచిపోయిన కట్టెలు వేస్తే అంటుకుంటది, అది ఖచ్చితంగా అంటుకుంటది. ఊరికే అట్లా తీసుకొస్తేనే మార్పు అనేది జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ భోజనము, ఆ వాతావరణము, ఆ ఎనర్జీ ఆ ప్లేస్కి వెళ్ళాలి. అసలు ఇప్పుడు పవిత్రమైన తీర్థస్థలం అది. ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్తున్నారు జనాలు, ఇక్కడ వస్తే మార్పు వస్తుంది.
లక్షల మంది గుడికి ఏం మార్పు వెళ్తారు. వస్తుంది అంటే మనిషి తత్వంలో మార్పు వస్తుందా అన్నిట్లో మార్పు, లేకపోతే దేంట్లో మార్పు వస్తుంది? అన్నిట్లో మార్పు రావచ్చు. రియలైజ్ అవుతాడు ఆయన. ఏదో ఒకటి రిసిప్టివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది. రిసిప్టివ్గా లేకుంటే కృష్ణుడు కూడా ఏం చేయలేడు, కౌరవులకు మార్చలేడు కృష్ణుడు కూడా. అట్లాగే పత్రిసార్ వర్క్ ఎట్లా ఉంది, పాండవులుగా ఉన్న రిసిప్టివ్నెస్ అనేది మనకు ఉంటేనే అది వస్తుంది. వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మల్ని బట్టి ఉంటుంది, కర్మ బ్యాలెన్స్. ఏదో పుణ్యకర్మలు ఉండి అక్కడ ఏదో ఎవరో చెప్తే అక్కడికి వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత మార్పు రావచ్చు. ఏం తెలియని వాళ్ళు ఈరోజు లక్షల మందికి ధ్యానం చెప్పేవాళ్ళు తయారైనారు అక్కడ వచ్చాక. అవేక్నింగ్ అనేది వస్తుంది. సద్గురుల దగ్గర వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అవేక్నింగ్ వస్తుంది, స్పిరిచువల్ అవేక్నింగ్. ఫిజికల్ అవేర్నెస్ ఉంది జనాలకు బాగా, కానీ స్పిరిచువల్ అవేర్నెస్ లేదు. ఎదుగుదల అనేది అసలు తెలియదు జనాలకు. వికాసము, మానసిక వికాసం, బుద్ధి వికాసము, ఆత్మ వికాసం ఇది తెలియదు అసలు. డమ్మీగా ఇన్కార్నేషన్ పుడుతున్నారు, చేస్తున్నారు. ముహూర్తం చూసి పుట్టరు, ముహూర్తం చూసి చనిపోరు. మధ్య జీవితం అంతా డిస్టర్బెన్సే, అంతా ఇంబ్యాలెన్సే. ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నదానికి కారణం ఏంది? చీకటి, స్వాధ్యాయం లేకపోవడం, ధ్యానం లేకపోవడం, సజ్జన సాంగత్యం లేకపోవడం, స్పిరిచువల్ ఎనర్జీ లేకపోవడం. అవి లేనందుకే చీకటి జీవితాలు జీవిస్తున్నారు అంతే. అవే ఏడుపు, అదే పుట్టినప్పుడు ఏడ్చుకుంటూనే వచ్చాడు, వెళ్ళేటప్పుడు కూడా అందరినీ ఏడిపించిపోతాడు అంతే. తన గురించి తాను మర్చిపోతున్నాడు, అదే మనం ఇచ్చేది. ఓకే, ఎప్పటి వరకు అయితే మనతో మనం కనెక్ట్ కామో అప్పటి వరకు మనం కొట్టుకుంటూ ఉంటాం. ఏ రోజైతే మనతో మనం కనెక్ట్ అవుతామో ఆ రోజు నుంచి ప్రపంచం అంతా మన అవసరం పడుతుంది. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పిరమిడ్ మాస్టర్స్ క్వాలిటీ అట్లా ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోతోంది PDMY 3. అయితే దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు అందరూ. 11 రోజులు కూడా ఉండలేని పరిస్థితి. వీలైనంత మంది కొంత 1 వీక్ ఉంటారు, ఒకళ్ళు 2-3 డేస్ అట్లా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఏం మిస్ అవుతారండి? ఇప్పుడు 11 రోజులు ఉన్న వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు? ఇలా 2-3 రోజులు ఉండి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఏం మిస్ అవుతారు అంటే ఏం చెప్తారు? బుద్ధి ఉన్నోడికి గంట సేపు అయినా చాలు. ఓకే, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు అనేది రిసిప్టివ్గా ఉండే ఒక 1 అవర్ ఉన్నా కానీ అర్థమైపోతుంది. పత్రిసార్కి ఫస్ట్ సిట్టింగ్ డే 1 రోజు నేను ఎప్పుడైతే కలిసానో అప్పుడే నాకు ఏం అర్థమైందో కానీ సరెండర్ అయిపోయినాయి సార్కి. ఫస్ట్ ఆయన చూపు, ఆయన చూసిన చూపే కాల్ చేసింది నాకు. ఎస్, ఈ లైఫ్ అంతా ఈ సార్ గురించి పెట్టేయాలనుకున్నా. ఏ బుక్కుల్లో దొరకని జ్ఞానము, ఏ బుక్స్లో దొరకని సత్యము సార్ దగ్గర దొరికింది నాకు. మీరంటే ఆయన ఫిజికల్గా చూసారు కాబట్టి మీరు అలా ఫీల్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. సో కొత్తగా వచ్చేవాళ్ళు ఫిజికల్గా లేనందుకు కొద్దిగా మనము మన ప్రెషర్ పెట్టుకోవాలి, వీల్ పవర్ ఎక్కువ పెట్టుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాట్ ఈస్ PSSM, పత్రిసార్ ఏంది, ధ్యానం ఏంది. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది అనిపిస్తుంది జనాలకు. ఇంత బాగా అందరు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత బాగా భోగాల్లో ఉన్నారు, ఇదేంది, ఏం జీవితం ఎంజాయ్ లేని. ఇప్పుడు మందు, మాంసము, చుక్కలు ఇవి లేకుండా జీవితాలే లేవు ఇప్పుడు ఎవరికి. ఎంటర్టైన్మెంట్, సారా కారా ఎంజాయ్మెంట్ అంటేనే తాగడము, తినడమే అనుకుంటున్నారు జనాలు. ఆ బ్లిస్ అనేది తెలియదు వాళ్ళకు, ఆత్మానందం తెలియదు. ఫిజికల్ విషయ వాసనల వరకే తెలుసు. డబ్బు వస్తేనే సంతోషం, పేరు వస్తేనే సంతోషము, బాగా నాన్ వెజ్ తింటేనే సంతోషం, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అది ఇంతవరకు కాలంలో అంటే పూర్వకాలంలో చూసుకుంటే యజ్ఞాలు, యాగాలు అనేవి ఋషులు మునులు చేసేవాళ్ళు. రాజ్యాల కోసం రాజుల చేత చేయించబడేవి. మరి ఇప్పుడు ఈ ధ్యాన మహాయాగం అంటున్నారు, యజ్ఞం అంటున్నారు, చక్రం అంటున్నారు, పేర్లు ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఎవరి చేత చేయించబడుతుంది, ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఓవరాల్గా మాస్టర్సే ఉంటారు. మనం అంతా ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ పర్టికులర్ పంతులని ఉండరు. 100% పత్రిసార్ ఉంటారు. సార్ ఉండి జరిపిస్తారు అక్కడ. ఇది లోక కళ్యాణం గురించి, విశ్వ శాంతి గురించి మనం చేసే యజ్ఞాలు ఇవి. అందులో అక్కడ ఉండే మాస్టర్స్ అంతా తన డ్యూటీ తాను ప్యూరిటీగా ఉండి పని చేసుకుంటే సరిపోతుంది. మనం లెక్కలు చూసే అవసరం లేదు. 10 days ఉంటామో, 3 days ఉంటామో, 5 days ఉంటామో, ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, అక్కడ ఏం చేస్తున్నాం, ఆ యజ్ఞంలో మన భాగం ఏముంది. డబ్బు బాగుంది, టైం పెట్టలేం సార్ అన్నోళ్ళు డబ్బు పెట్టవచ్చు. అక్కడ కోటీశ్వరుడు 1,00,000 రూపాయలు పంపించవచ్చు. డబ్బు లేదు, టైం పెట్టవచ్చు.
సమయదానము, అన్నదానము, భూదానము, గోదానము, శ్రమదానము, ఏ దానం ఇస్తామో చేయండి. నార్త్ ఇండియన్స్ వస్తారు, వాళ్ళు బోర్ అవుతుంటారు, తెలుగు క్లాసెస్ నడుస్తుంటాయి అక్కడ. ఆ నార్త్ ఇండియన్స్కి అందరికీ సపరేట్గా పార్వతీ పిరమిడ్లో తీసుకొని కూర్చుంటాను నేను 10 days డైలీ 2 hours వాళ్ళతో. ఓకే, నా కాంట్రిబ్యూషన్ అది, నాకు పత్రిసారి ఇచ్చిన డ్యూటీ అది. నార్త్ ఇండియన్స్కి నువ్వు చూసుకోవాలి అనేవారు ఎప్పుడు. పిఆర్ఓ అనేవారు నాకు. సంవత్సరం అంతా ఇన్ని ఊర్లు తిరుగుతాము, అక్కడ వచ్చిన జనాలను పలికిస్తే చాలు అన్నారు సార్. ఓకే, ఆ వర్క్ నేను చేస్తాను అక్కడ. ఇప్పుడు ఒక సంస్థ అధినేత ఉంటే ఆ సంస్థ యొక్క కార్యకలాపాలన్నీ ఆ అధినేత చేతుల్లోంచి జరుగుతూ ఉంటాయి. సో ఆ కనుసన్నలో జరుగుతున్నప్పుడు ప్రతిదీ ఒక హైజీనిక్గా ఐడెంటిఫైడ్గా ఉంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సంస్థకి సంబంధించి అధినేత ఫిజికల్గా మన మధ్య లేరు. సో ఈ PDMY 3 కానివ్వండి 2, 1 ఏదైనా కానీ ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే అధినేత ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇక ముందు ఎలా జరగబోతుంది మీ మాటలో? ఖచ్చితంగా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఏమన్నా మిస్ అయింది అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా? లేదు, ఏం మిస్ కాలేదు, అన్నీ పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఎక్కడో ఒక మూలకు ఒక ఫియరింగ్ ఉంటుంది. స్పిరిచువల్ వర్క్ చేస్తున్నాము అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది, ఇది చేయాలి, చేయదు. దాన్ని కూడా మనం అధిగమించి దాన్ని తొక్కేసి ముందుకు పోతున్నాం అంటే ఇక అది కర్మ సిద్ధాంతం పట్టుకుంటుంది వాళ్ళకు. ఓకే, అక్కడ మ్యాక్సిమం 99% పత్రిసార్ కాన్షియస్ ఫుల్గా ఉంటుంది అక్కడ, అది జరిపిస్తూ ఉంటుంది. దాన్ని దాటి కూడా మనం ఏమైనా చేస్తున్నాము అంటే ఇక మన మిస్టేక్ అది. ఓకే, ఆ అవేర్నెస్ ఉండాలి మనకు. ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదండి. సో మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు 2 hours క్లాసెస్ తీసుకుంటానని అంటున్నారు. మిగతా రిమైనింగ్ వాళ్ళ కోసం ఏమైనా సపరేట్గా కండక్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు అక్కడ. ఏం లేకున్నా హాయిగా భోంచేసి అక్కడ తిరుగుతూ ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు, ఓకే, ఆ ఎనర్జీలో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ధ్యాన మహాయాగం అనగానే సరే ధ్యానానికి సంబంధించింది, స్పిరిచువాలిటీకి సంబంధించింది అంతా ఓకే, మరి ఎంటర్టైన్మెంట్ ఎందుకు దానికోసం ప్రయారిటీ ఇస్తున్నారు అని అడిగే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాము, కామెడీ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, ఎమోషనల్గా అన్నీ ఉండాలి అందులో. ఆ పిక్చర్ అప్పుడే ఎంజాయ్ చేస్తాం. సీరియస్గా 10 రోజులు 24 గంటలు ధ్యానమే అంటే ఎవడు ఉండడు, బోర్ అయిపోతాం. భోజనంలో అన్నీ ఉండాలి, పులిహోర, పెరుగన్నము, బిర్యానీలు అన్నీ ఉండాలి. షడ్రుచులు ఉండాలి, ఏం లేకుంటే టేస్ట్ రాదు. అట్లా ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ మన PSSM అంతా. పత్రిసారి సీరియస్నెస్ అనేది ధ్యానం చేసేటప్పుడు సీరియస్నెస్ పెట్టుకోండి, ఆ పని చేసేటప్పుడు సీరియస్నెస్ పెట్టుకోవాలి అన్నారు. ప్రతిసారి సీరియస్నెస్ అవసరం లేదా? ICUలో లక్షల మంది ఉన్నారు సీరియస్గా, జీవితాలని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారని చెప్తున్నారు ఆయన. ఎంజాయ్ చేయండి, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి అని, దానికి ధ్యానాన్ని తోడు చేయండి. ఎస్, అప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది, డివైన్ ఎనర్జీ ఉండాలి. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ PDMY 2కి ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉందండి? డైలీ 10 to 15,000 భోజనాలు జరిగేది అక్కడ లాస్ట్ ఇయర్. యావరేజ్ అంతే వస్తుంది, ఎందుకంటే ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటుంది. స్టార్టింగ్ లో కొందరు వస్తారు, మధ్యలో కొందరు వచ్చి వెళ్ళిపోతారు, ఎండింగ్ లో కొందరు వస్తారు. వాళ్ళ టైం చూసి, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఎలా వీలైతే అలా వస్తున్నారు. కానీ యావరేజ్గా ఓవరాల్గా 10 to 15,000 డైలీ భోజనం పొద్దున సాయంత్రం జరుగుతూ ఉంటుంది. దానికి మనం పెద్ద సీరియస్ తీసుకునేది ఏం లేదు, మనం చేసే మార్కెటింగ్ చేస్తున్నాం, అక్కడ అంతా రెడీ చేసి పెట్టాం. ఎవరు వస్తారో వాళ్ళ బ్యాలెన్స్ని బట్టి వాళ్ళు వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు జనాలంతా. తల్లిగారింటికి వెళ్ళినట్టు ఉంటుంది సార్. మాకు 10 days అంటారు, 10 రోజులు పెట్టుకొని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంటికి లాకేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, షాపులు బంద్ చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటిది మళ్ళీ దొరకదు అని, అది కొత్తగా నేర్చుకోవడానికి తపన ఉన్న వాళ్ళందరూ టైం బాగా పెట్టుకుంటారు అక్కడ. మార్నింగ్ మెడిటేషన్ బాగుంటుంది 3 hours, తర్వాత సార్ మెసేజ్ ఉంటుంది. కొందరు ఆ మెడిటేషన్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆఫీస్కి డైలీ వచ్చి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతే, మన తపన లేకుంటే ఏది చేయలేము, తపన అనేది ఉండాలి. ఆ బర్నింగ్ ఉంటేనే ఏమైనా సాధిస్తాం ఆధ్యాత్మికంలో. నరేంద్ర గారు, ఈ PDMYకి ఎప్పటి నుంచో వచ్చే జనాల సంఖ్య ఇయర్కి చూసుకుంటే కనుక
పెరుగుతూనే వస్తూ ఉంది కదా. సో ఇప్పుడు జనాలు పెరుగుతూ ఉంటారు, దూర దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, అందరి మనస్తత్వాలు కూడా ఒకలా ఉండవు. సో వాళ్ళందరినీ ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారండి? అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా అందించబోతున్నారు? మీ యొక్క పాత్ర అందులో ఏంటి? ఇప్పుడు అక్కడ వచ్చిన జనాలకు రిసీవ్ చేసుకోవడం ఒకటి, వాళ్ళకు ప్రేమగా మాట్లాడుకోవడం, ఫుడ్, అకామిడేషన్. నార్త్ ఇండియన్స్ రైస్ తినరు, వాళ్ళకి కావాల్సిన చపాతీలో ఏదో, ఇవన్నీ అద్భుతంగా అన్ని ప్లాన్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాం కదా, ఆల్రెడీ ఇప్పుడు 12 years కదా, అందరు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు ఈ గ్రూప్. ఏ టీంకి ఏ వర్క్ ఉందో అదే సేమ్ తీసుకుంటారు ప్రతి సంవత్సరం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ వాళ్ళు అకామిడేషన్ చూసుకుంటారు, డయాస్ చూసేవాళ్ళు డయాసే చూస్తారు, ఫుడ్ సెక్షన్లో చూసేవాళ్ళు ఫుడ్ సెక్షన్ చూసుకుంటారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. అందులో చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తుంటాం అంతే. ఓకే ఓకే. పెయిడ్ సర్వీస్ గురించి చెప్పండి. ఇప్పుడు అంతా ఫ్రీనా లేకపోతే పెయిడ్ కూడా ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది. మాస్ జనాలంతా ఫ్రీ, అంతా నిండిపోతారు. ఈ క్లాస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ రేంజ్ ని బట్టి వాళ్ళు బుక్ చేసుకుంటారు. మాక్సిమం ఫెసిలిటీ ఇస్తాము. అయినా ఏదైనా కావచ్చు మిస్టేక్ ఎక్కడైనా, ఎంత అని చూస్తాము, అయినా మాక్సిమం ట్రై చేస్తాము జనాలకు బాగా చూసుకోవడానికి. మరి అంత ఇప్పుడు పత్రిజీ గారు అంతా ఫ్రీ, అక్కడ అన్నదానం కానివ్వండి లేకపోతే ఉండటానికి కానివ్వండి అన్ని రకాలుగా ఫ్రీ అని చెప్తున్నప్పుడు ఎందుకు చార్జ్ చేయాలి? లేదా అసలు డొనేషన్స్ ఎందుకు అడగాలి? ఇప్పుడు సామాన్య మానవుడు ఉంటాడండి, అతను రాడు, అసలు ధ్యానం అంటే తెలియదు, అసలు నేను ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ అతనికి రేస్ అవుతూ ఉంటుంది. నేను రానప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి, అసలు నాకేంటి ఉపయోగం ఇచ్చినందువల్ల? ఇవ్వకు అంటాను, దాని ఇంపార్టెన్స్ నీకు తెలియదు అంతే. ఓకే. రాకుండా లక్షలు పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. నీకు అర్థమైతే అసలు ఎందుకు డొనేషన్స్ కలెక్ట్ చేయాలి సార్? మీకు ఏ పని చేయాలన్నా మీకు ఒక ఎనర్జీ కావాలి, ధనలక్ష్మి కావాలి, మనకు శక్తి కావాలి, నాలెడ్జ్ కావాలి. ధనం అనేది ఒక ఎనర్జీ. ఏ ఫంక్షన్ చేయాలన్నా కావాలి. ఫిజికల్ బాడీలో ఉన్నాము, ఫిజికల్ లైఫ్లో ఉన్నాము. ఇప్పుడు ఫిజికల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వాలంటే ఫిజికల్గానే కావాల్సిన. 11 రోజుల పాటు ప్రతిదీ ఫ్రీ అన్నప్పుడు డొనేషన్స్ ఎందుకు కలెక్ట్ చేయాలి? మేము బలవంతం చేస్తలేం కదా. ఓకే. 10 రూపాయలు ఇవ్వకుంటే 10 రోజులు తినిపో అంటున్నాం మేము. దానికి ఏదో కష్టపడుతున్నాం మేము, బలవంతం చేస్తలేం. ఓకే, నీ విషయం, నీకు ఎంత అనిపిస్తే అంత, నీ ఇష్టం ఉంటే ఇవ్వు, లేకుంటే ఇవ్వకు. ఆ ఛాన్స్ మాత్రం దొరకదు నీకు. సో దేనికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనేది తెలిస్తే ఈ క్వశ్చనే రాదంటారు. రాదు. ఓకే, రైట్. ఇప్పుడు PDMI 3 విషయానికి వస్తే బాల వికాస్ గురించి చెప్పండి. ఇంతకు ముందు జరిగిన బాల వికాస్లో ఎటువంటి కార్యక్రమాలకి ఇప్పుడు జరగబోయే బాల వికాస్లో కార్యక్రమాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? కొత్తవి ఏమైనా యాడ్ చేస్తున్నారా పిల్లల కోసం? చాలా యాడ్ చేస్తున్నాం. దానికి స్పెషల్గా ఒక జ్యోతి మేడం వైజాగ్ నుంచి వస్తారు. ఆమె పిల్లల గురించే చూసుకుంటారు ఆమె. ఎందుకంటే ఇప్పుడు వేసే సీడ్ ఫ్యూచర్లో మన PHSM చూసేవాళ్ళు వాళ్ళే. ఆ సంస్కారం అనేది చిన్నప్పటి నుంచి వేయాలి. స్పిరిచువల్ సీడ్ అది ఎప్పుడు ఎలా బ్లాస్ట్ అవుతుందో తెలియదు. చిన్నప్పుడు మా అమ్మ నాకు 5 years ఉన్నప్పుడు గాయత్రి మంత్రం సీడ్ వేసింది. దానికి డిగ్రీ PG అయిన తర్వాత 5 లక్షల పట్టుకున్నా. మరి నేను 5 lakhs గాయత్రి చెప్పాలా, ఎందుకు వచ్చింది చేయాలని వచ్చింది. కానీ టార్గెట్ ఏంది, అమ్మని చూడాలి, అసలు ఎలా ఉంటుందో అనిపించేది నాకు. ద్రౌపది పిలిస్తే వచ్చిందంట కృష్ణుడు, నేను పిలిస్తే ఎందుకు రాదు? ఒక పట్టుదలతో దీక్షతో 5 lakhs గాయత్రి చెప్పాలి చేశాను. అమ్మ వచ్చింది. మరి 7 minutes మాట్లాడా ఆమెతో. వాట్ ఈజ్ వాట్ అనేది అంతా తెలుసుకున్నా అమ్మతో. అమ్మనే పత్రిసారి గురించి నాకు చెప్పింది, నీకు ఒక గురువు కలుస్తాను, వచ్చింది ఆయన గురించి అని. ఒక పట్టుదలే కదా అది. లేకుంటే అందరిలా నేను డమ్మిగా ఉండేవాడిని. నేను కూడా డబ్బు లేదు అప్పుడు, కష్టపడ్డా. ఇప్పుడు డబ్బు సంపాదించుకున్నాం, మంచి కిట్టి పార్టీలు చేసుకునేవాడిని, ఏ బ్యాంకాకో ఎక్కడికో పోయేవాడిని. అంతకంటే ఇంకేం ఉండదు. దేయం లేని జీవితం అలా ఉంటుంది. రాక్షస వృత్తి జీవితమే, ఇంకేం ఉండదు. బాగా తింటారు, తాగుతారు, ఇష్టం ఉన్నట్టు ఉంటారు. అది ఎట్లాగో రెంటల్ ఫ్లాట్ ఇది మన బాడీ. ఇష్టం ఉన్నట్టు చేస్తే ఓనరు టక్కున వెకెట్ చేపిస్తాడు. ఉంటూ చచ్చిపోతారు జనాలు. ఏంది కారణం అంటే ఇదే. రెంటల్ ఫ్లాట్కి మీరు ఓనర్ ఎట్లా ఇచ్చాడో దాన్ని అట్లా మెయింటైన్ చేయాలి. చెయ్యరు, ఇష్టం ఉన్నట్టు చేస్తారు, తద్వారా బాధలు అనుభవిస్తారు. అన్సైంటిఫిక్ లివింగ్, అన్సైంటిఫిక్ ఫుడ్, అన్సైంటిఫిక్ థింకింగ్ అంతా అశాస్త్రీయంగా అయ్యి ఇట్లా నాశనం అయిపోతుంది. ప్రపంచం ఏం చెడిపోలే, మనిషి చెడిపోయినాడు అంతే.
ల్యాండ్స్ వాళ్ళ ఆలోచనల్ని లేకపోతే వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని బాగు చేయటానికి ఈ ధ్యానం అనే ఇది జరుగుతూ ఉంటుంది. దానిలో ధ్యాన మహాయాగం అనేది ఒక పార్ట్. రైట్. ఇప్పుడు PDMY3కి డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు కదండి. సో యూత్, పర్టికులర్గా యూత్ కోసం ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా? ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు PDMY2 విషయానికి వస్తే కనుక మోటివేషనల్ స్పీకర్స్తో చక్కగా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ చేశారు, చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేశారు, దానికి సంబంధించి సర్టిఫికేట్లు కూడా అందించడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం రెక్టిఫై చేస్తూనే ఉంటాం, ఇంకా కొత్తదనం అప్డేట్ చేస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు ఫోన్లు ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ, కార్లు వస్తున్నాయి, దానికి రెక్టిఫై చేసుకుంటూ ఎదిగేదే చూస్తున్నాం మనం. ఫిజికల్ లైఫ్లో కూడా, స్పిరిచువల్ కూడా అంతే. తమ చదువులు పూర్తి చేసుకున్న యుక్త వయస్కులకు మార్గదర్శనాన్ని ఇచ్చేది పిరమిడ్ ధ్యానం. ముఖ్యంగా యూత్కి డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. కరెక్ట్ సిగ్నల్లో నిలబడతాడు, 4 రోడ్లు కనిపిస్తాయి, ఏం చేయాలో అర్థం కాదు, ఎటు అర్థం కాకుండా పోయి తాగుతాడు అంతే. మెల్లిగా స్టార్ట్ అవుతుంది అట్లా. మనిషి బాధల్లో ఉన్నప్పుడే ఆయనకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నుంచే మద్యపానాలు స్టార్ట్ అవుతాయి. ఎంజాయ్గా ఉండడు, ఏదో ఒక డిప్రెషన్ ఉంటుంది ఆయనకు. తెలియని వెలతి చాలా ఉంటాయి లోపల. ఏం చేస్తే సక్సెస్ వస్తుంది, ఏది చేసినా నాకు సక్సెస్ వస్తలేదు, ఎవరు నా మాట విన్నాడు, నేను ఇది చేద్దాం, నేను డాక్టర్ అయిదామంటే ఇంజనీర్గా అంటాడు డాడీ, అన్న ఏమో గిటారిస్ట్గా అమ్మంటాడు. నీ లోపల ఉన్న తత్వం ఏంది, నీ లోపల ఉన్న క్వాలిటీ, నీ దగ్గర ఉన్న టాలెంట్ బయటికి రావాలి అంటే ధ్యానమే. ధ్యానం చేసి మన గురించి మనం తెలుసుకోవాలి. నాకు నేను తెలుసుకున్నా ఏంటంటే స్పీచ్ అనేది ఒక మంచి అద్భుతమైన క్వాలిటీ నాలో ఉంది అని పత్రి సార్ గుర్తుపట్టారు. అది 3 days అయినా మాట్లాడతా ఇట్లా కూర్చొని కంటిన్యూస్గా. ఇంత నా దగ్గర ఉందని నాకు తెలీదు. PG వరకు పక్కోడితో మాట్లాడలేదు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆంజనేయుడిని శ్రీరామచంద్రుడు గదిలిచ్చాడు, అర్జునుడిని కృష్ణుడు గదిలిచ్చాడు, కృష్ణుడిని సాందీపని గదిలిచ్చాడు. అట్లే పత్రిసారి నాకు గదిలిస్తే తెలిసింది మీలో ఉన్న శక్తి, అంతర్గత శక్తి ఏంటి అనేది. అది నువ్వు వచ్చిందే అసలు మైక్ పట్టుకోవడానికి అన్నాడు ఆయన. వక్త కాదు, ప్రవక్త. నువ్వు నీ మాటలో పవర్ ఉంటుంది, బుల్లెట్గా ఉంటుంది, నువ్వు మాట్లాడితే లక్షల జీవితాలు బాగుపడతాయి చూడు అన్నారు. అట్లే జరుగుతుంది. జనాలు 6 months ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి నాకు, ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా 3 months 6 months అట్లా. జనాలు ఇంత ఎందుకు పిలుస్తున్నారు అనిపిస్తుంది నాకు కూడా. ఏమనిపిస్తుందో వాళ్ళకు, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తున్నా నేను జనాల్లో. లక్షల మంది ఈరోజు కడతాలకు వస్తున్నారంటే దీని వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎంత పని చేస్తున్నాను నేను. డౌన్ టు ది అర్త్ దిగి నా పనులు పక్కన పెట్టి ఒక సిస్టమేటిక్గా ప్లాన్గా పనిచేస్తాను నేను. ఎవరికి కనిపించా నేను. డయాస్ మీద కనిపిస్తే మళ్ళీ మామూలు జనాల్లో కలిసిపోస్తాం. చిరంజీవిలో కాలర్ టైట్ చేసి నేను డయాస్ మీద PMCలో కనిపించాలి, ధ్యాన జగత్లో కనిపించాలి, నాకు ఉండదు అసలు, ఏముండదు. మీ వర్క్ ఏంటనేది వర్త్లో చూపిస్తారు అంతే. సీరియస్గా చేస్తాను నేను. సార్ గురించి నేను ఏం చేయగలలేదో అది చేస్తాను. నేను ప్రెసిడెంట్ కాదు, వైస్ ప్రెసిడెంట్ కాదు, ట్రెజరర్ కాదు, అసలు నేను ట్రస్ట్లో లేను. ఎగ్జిక్యూటివ్గా పెట్టుకుంటారు అంతే పేరు. పత్రిసారి చెప్పారు నీ పేరు ఉండాలి లిస్ట్లో అని ఎప్పుడు. అదే అన్నదాని గురించి చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. యథా అన్నం తథా అన్నం. ఎలాంటి భోజనం అలాంటి ఆలోచనలు వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం తీసుకునే ఆహారము మన బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ మీద చాలా పనిచేస్తుంది. అది ఏం తింటున్నామో అలాంటి మాటలే వస్తాయి, అలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకే స్పెషల్గా పత్రిసార్ చెప్పింది ఏంటంటే నాన్ వెజ్ ఒక్కటే అని చెప్పింది, ఇంకేం చెప్పలేదు. శుద్ధ సాత్వికమైన భోజనం చేస్తే సాధన బాగుంటుంది మనకు. మితాహారము, యుక్తాహారము, నిరాహారము. ఫిజికల్ బాడీ కరెక్ట్గా ఉండాలి అంటే 30 years నుంచి చూస్తున్నాను, ఇట్లే ఉన్నాను నేను. జనాలే అంటారు అసలు ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అని. నా మైండ్ బ్యాలెన్స్గా ఉంది, అంత బ్యాలెన్స్గా ఉంది, బాడీ బ్యాలెన్స్గానే ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఇది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సేమ్ వెయిట్ అదే 80 kgs 97లో ఇప్పుడు కూడా అంతే 78, 80 మధ్యలో ఉంటాను. BP, షుగర్ అంతే బ్యాలెన్స్గా ఉంది. బికాజ్ ఆఫ్ నేను అంత బ్యాలెన్స్గా ఉంటాను. ఫుడ్ కూడా అంత ఇంపార్టెంట్ అన్నట్టు. చాలా బ్యాలెన్స్ డైట్ ఉండాలి, అప్పుడు అద్భుతంగా మనం సాధన చేయొచ్చు. భోజనము, పవిత్రమైన భోజనము
ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బుతో వచ్చిన భోజనం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు కూడా తాగా నేను. నా ఫ్రీక్వెన్సీకి సెట్ కాదు, ఓకే అంత పని చేస్తుంది అది. ఈ ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను నేను కూడా. ఓకే, సో అదే కేరింగ్ వచ్చిన జనాల విషయంలో కూడా తీసుకుంటారు. ఓకే, ఇస్తారు, తీసుకుంటారు కూడా. అవును మరి. ఓకే ఫైన్. వెల్లుల్లి వేయము, ఉల్లిగడ్డలు వేయము, అంతా సాత్వికమైన భోజనమే. సాత్వికమైన రుచికరమైన భోజనం, రుచికరమైన భోజనం. ఎందుకంటే ఆ భోజనం టేస్ట్ చూడడానికి కూడా వస్తారంటే అతిశయోక్తి కాదేమో కదా. మొత్తం పెళ్లి భోజనమే అదే. అవును, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ ఆర్గనైజేషన్ ఎంతమంది పెట్టదు వచ్చినా మరి కూడా అట్లా. అంత పెయిడ్ ఫుడ్ ఉంటది ఎక్కడ చూసినా. ఇంత ఫ్రీలో ఇంత మంచి భోజనం పెట్టి, ఫ్రీలో జ్ఞానాన్ని ఇచ్చి, ధ్యానాన్ని నేర్పించి, ఇంత ప్రేమగా దగ్గర తీసుకున్న ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది మీకు? ఫైనల్ గా ఒక విషయం చెప్పండి నరేంద్ర గారు, PDMY3కి అసలు ఎందుకు రావాలి అంటే ఏం సమాధానం చెప్తారు ఒక్క మాటలో? ఖచ్చితంగా రావాలి, రాకుంటే మీ జన్మ వేస్ట్. ఓకే, స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పాలంటే మీ లైఫ్ వేస్ట్, మీరు పుట్టి కూడా వేస్ట్ అనిపిస్తుంది. రైట్. వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకోకుండా వచ్చినట్టు రిటర్న్ వెళ్ళిపోతే మాత్రం వేస్ట్. పెద్ద రాయి కట్టుకొని వేస్టే, ఇలా వచ్చి ఏమీ సంపాదించుకోకుండా జ్ఞానాన్ని తీసుకోకుండా వెళ్ళిపోవడం కూడా దండగే అంటారు. పెద్ద రాయి కట్టుకొని గోదావరిలో పోయి దూకాలి అంతే. ఎందుకు వేస్ట్? ఆ జన్మనే వేస్ట్ అసలు. ఓకే, ఫైనల్ గా PMC తరపు నుండి మీ యొక్క ఇన్విటేషన్ మన ధ్యాన మిత్రులందరికీ. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మీరు కాకుండా మీ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎంతమందిని తీసుకొస్తారో తీసుకురండి. దాంతోపాటు ఏమన్నా తేగలిగితే తీసుకురండి. ఫైనాన్షియల్గా కానీ, సమయ రూపకంగా కానీ, ఏ రూపకంగా మీ దానం అనేది అక్కడ పడాలి, మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇది నా అందరికి రిక్వెస్ట్. ఇది స్పెషల్గా పత్రిసారిని కలవడానికైనా రావాలి, అక్కడ ఆ భోజనం చేయడానికైనా రావాలి. ఒక్కసారి ఆ గురువు దగ్గర పోయి కలవాలని అనిపించదు ఎవరికి. అందుకే ఎన్ని పనులు ఉన్నా అన్ని పక్కన పెట్టి 10 డేస్లో మీకు వీలైన టైం చూసుకొని ఖచ్చితంగా మీరు రావాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. PDMY3 కార్యక్రమ విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర గారితో PDMY3 కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.